కేరళ మద్యం పైన మాట్లాడుతున్నారు. కేరళ మద్యంలో నాకు వాటా ఉందని, గోవా మద్యంలో నాకు వాటా ఉందని వాళ్ళు నా అనుచరులని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఈరోజు ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ కాడ దీక్ష కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వేమి దీక్ష కూర్చోవలసిన అవసరం లేదు, నా పైన ఒక కమిటీ వేయమని చెప్తాను మా వాళ్ళతో. మా వాళ్ళు వేస్తే కమిటీ ఒకవేళ నువ్వు నచ్చదు, నేను ఈ బుద్ధి చెప్తాడా, నీకు నీ కొడుకు కూడక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి, నీ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి తాడిపత్రి ప్రాంతంలో రౌడిజం కానీ, మటకా కానీ, గ్యామ్లింగ్ కానీ, వెంగాక్ కానీ, లిక్కర్ పైన 10 రూపాయలు పెంచి తినేదాని విషయంలో కూడా కమిటీ. మా పార్టీ వాళ్ళు ఏం అవసరం లే. నాకు మీ పార్టీలో కొంతమంది అంటే గౌరవం. కాలువ శ్రీనివాసులు అన్నను, పయాలు కేశవును, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి టీజీ భరత్ను, ఈ జిల్లాకు సంబంధించిన కడప శ్రీనివాసరెడ్డిని, ఇలా నల్లగరిని కమిటీలో వేయించుకో. నేను కూడా అన్నా, నీకు ఒకటే వినపము, మీరు ఈ కమిటీలో ఉండి ఏదన్నా కానీ అక్కడ జరిగే అరాచకాలపైన అన్ని దానిపైన నా మీద కానీ, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద కానీ విచారణ చేయండి. మీరు ఏది విచారణలో ఏది తేలితే దానికి నేను మీ మాట కట్టుబడి ఉంటా. ఏదో వాళ్ళు చెప్తారు, మా పార్టీ వాళ్ళు చెప్తాండి. మా పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. మా పార్టీ వాళ్ళు చెప్తే నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందువల్ల మీ పార్టీ వాళ్ళే సీనియర్ లీడర్లు, వీళ్ళంతా మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జులు అందరూ వాళ్ళు ఏది చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటా. మద్యం పైన కానీ, గ్యామ్లింగ్ పైన కానీ, గంజాయి పైన కానీ, మటకా పైన కానీ, నువ్వు చేస్తున్నటువంటి రౌడిజం పైన కానీ నువ్వు గ్యాంగ్స్టార్గా వ్యవహరిస్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ వ్యవస్థలు అనేది నిర్వీర్యమైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా ప్రతిరోజు నిత్యం సాయంత్రం 3 అయితే స్టేషన్ ముందర కూడా బంగాకి దాగి కానిస్టేబుల్ మీదకి, ఎస్ఐల మీదకి పోతానే కూడా పట్టించుకోకుండా పోతున్నారు. అధికారులకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. రేపొద్దున మీరు ఈ అక్రమాలకు అన్నిటికి కూడా ఆద్యం వస్తున్నారు కాబట్టి మీ మీద దాడులు జరిగినా కూడా మీరు మొరబెట్టుకోవాల్సిన అవసరం, మీ అధికారులకు మొరబెట్టుకున్నా కూడా లాభం లే. ఈరోజే మీరు దాన్ని కట్టడి చేస్తే భవిష్యత్ తరాలకు కూడా మేలు. అక్కడుండే వ్యవస్థలకు అన్నిటికి కూడా ఆఫీసులకు జేసీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవాలా, లేకపోతే జేసీ మున్సిపల్ ఆఫీసు, లేకపోతే జేసీ ఎంఆర్ఓ ఆఫీసు అని పెట్టుకోవాలా. అవసరమైతే జిల్లాలో ఏంటంటే చాలా మంది లీడర్లు ఉంటారు కాబట్టి ఈ ఆఫీసులకు పెట్టుకునేకి ఇక్కడ జిల్లా అధికారులు ఒప్పుకోరు. ఏంటంటే నువ్వు ఒక్కంది కాదయా, నీ కాన్షియన్స్లో కావాలంటే నీ బోర్డుతో పెట్టుకోండి అని. ఇది నేను అసెంబ్లీ రోడ్ సినిమాలో చూసిన. ఏ టీ షాప్ చూసినా, ఏ షాపుకు చూసినా భాషా టీ షాపు, భాషా పోలీస్ స్టేషన్లు అంటారు. ఈరోజు తాడిపత్రిలో చూడాల్సి వస్తుంది. నువ్వు చెప్తాంటావు ఇప్పటికీ, ఎవరు నీ ఇంటికి వచ్చినా, మీ పార్టీ సీనియర్ లీడర్లు వచ్చినా, జూనియర్ లీడర్లు వచ్చినా కూడా ఏడుస్తుంటావు, నా ఇంట్లోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చినారని. ఏంటికి వచ్చినారని దానికి మటుకు చెప్పు. ఇక్కడుండే మిత్రులు కూడా, మీడియా మిత్రులు అడగరు, పోలీస్ అధికారులు అడగరు, ఇంకోరు అడగరు. ఏంటికి వచ్చినాడా మీ ఇంటికి, ఏంటికి వచ్చినారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్తే మీరు మాట్లాడరు. అడిగితే అతను నోటికి వచ్చినట్లు మమ్మల్ని కూడా మాట్లాడతారు. తాడిపత్రి రిపోర్టర్లు మాత్రం మేము కూడా ఏంటికి కావాలలే, తిడితే 4 గోడల సందం తిడతాడు, లేకపోతే లేదనే పరిస్థితికి తయారైనారు. అయ్యా, నా కుటుంబ సభ్యులను తిట్టింటే, ఎవరింట్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే ఎవరు ఓర్చుకోరు. దానికి కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. జరగలేదని చెప్పడంలే, అది చెప్పడంలే. అతని కుటుంబ సభ్యులు తిడితే ఊరుకుంటావా?
ఎవరు కోరుకుంటారు? చేతనయ్యేవాడు, చీముని ఎత్తనున్నవాడు వాళ్ళ కుటుంబ సభ్యులను తిడితే ఎవడు కోరుకుంటారు? ఏంటి కోరుకుంటారా? నువ్వు ఎంతమంది కొంపలు ముంచినావు? నువ్వు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని షాపులకు లాక్ చేసినావు, ఎన్ని ఇళ్లకు లాక్ చేసినావు? ఆ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులున్నా, టౌన్లో సానుభూతి పరులున్నా వాళ్ళపైన దాడులు చేయిస్తాం. ఓ సామాజిక వర్గాన్ని ఒక రౌడీజంగా తయారు చేసి వాళ్ళ మీద దాడులు చేస్తాడు. సిగ్గుండల్లా ఆలోచన చేయి. అస్మిత్ రెడ్డి గారు, నీకు ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తాడా, మీ నాయనకు పురుగు కలిపి ఒక గ్యాంగ్స్టార్గా తయారు చేసి తాడిపత్రి పట్టణం మీద ఇచ్చినాం. వ్యవస్థలు అనేటివి ఉన్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ నాయనది కాదు. షాపులు ఉన్న మోటార్ సైకిళ్ళు ఉంటే తీసేసి షాప్ ఓనర్లను తిట్టే బాధ్యత మీ నాయనది కాదు. దానికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు, లేకపోతే లోకల్ పోలీసుకు చెప్పు. మున్సిపల్ కమిషనర్ తాడిపత్రిలో ఉండాడో లేడో కూడా తెలియదు. అతని ఉద్యోగం కూడా నువ్వే చేస్తాండవు. నీకు ఏం హక్కు ఉందని నువ్వు చేస్తాండవు తాడిపత్రిలో. నీ కొడుకు ఎమ్మెల్యే అయినంత మాత్రాన అవన్నీ నువ్వు భుజస్తంభాల మీద వేసుకొని రౌడీజం చేస్తావా? ఏ విధంగా నువ్వు చేయగలుగుతాండవో ఒకసారి చెప్పు. ఏమన్నంటే 24 మంది నా టార్గెట్, 24 మందిని నేను అంతం చేస్తా అంటావు. ఈ 24 మంది కూడా ఎస్పీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పేపర్ రూపకంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి మీడియాలో కూడా ఈ 24 మంది కథ చూస్తారు. అందులో 3 మీద దాడులు కూడా చేసినారు. పోలీస్ అధికారులు ఆ 24 మందికి రక్షణ కల్పిల్లా, లేకపోతే ప్రభాకర్ రెడ్డి మీద సుమోటోగా కేసు అన్న కట్టాల. 2 కట్టరు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తారు, కేసు పెట్టనికపోతే మళ్ళీ కౌంటర్ కేసు పెడతామని పోలీస్ అధికారులు భయపడిస్తారు. కౌంటర్ కేసు అంటే మేమే తన్నలు తిని మా మీద 307 వాళ్ళకి చూసే బెయిలబుల్. ఈ పరిస్థితి మాకేంటి కానీ స్టేషన్ల వైపు చూసేది కూడా మర్చిపోయినారు. ఏంటంటే ఎవరు మగంలో చూసినా కూడా పోలీస్ అధికారుల మగంలో చూస్తే జేసీనే కానొస్తారు. అది తండ్రైనా కావచ్చు, కొడుకైనా కావచ్చు. ఈ విధంగా ఆలోచన ఉంటే, ఈ విధంగా అధికారులలో ఉంటే సామాన్య ప్రజలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఇదేమన్నా ఎవరు జాగీరు కాదు. తాడిపత్రి ఏమన్నా ఈ రాష్ట్రంలోనే ఉంది? ఈ రాష్ట్రంలో లేదా చెప్పండి. ఈ రాష్ట్రంలో లేకపోతే ఏదో ఒక దీవి అయితే ఆయన చెప్పినట్లు జరుగుతుంది. ఆయన సొంత దీవి ఏం కాదు ఇది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుంది, మిత్రపక్షాలు ఉంటాయి. ఈ రాష్ట్రానికి సీఎం ఉన్నాడు. నీకు పార్టీ అంటే భయంలే, పక్కన వాళ్ళంటే భయంలే, ఎవరన్నా నీకు భయంలే. ఏంటంటే 76 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నాయి. నేను బతుకుతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెడతా. నేను ఉన్నప్పుడు ఫలానా వ్యక్తి ఈ ఊర్లో రౌడీజం చేస్తా అంటే తిరిగి మాట్లాడే వాళ్ళు లేరు. పోలీస్ వ్యవస్థ కూడా ఆయనకు సలాం చేస్తుంది. అందరూ అధికారులు కూడా ఈ విధంగా ఉన్నారని నిత్యం కూడా అక్కడ మున్సిపల్ కమిషనర్ అయితే అతను ఉద్యోగం చేసేదే మానుకున్నాడు. ఏదన్నా చెప్తే నీ మీద ఆయనకుండే అలవాట్లకు నీ మీద వీడియోలు ఉన్నాయి, లేకపోతే నీ పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్తారు. అయ్యా కమిషనర్ గారు, నీకుండే అలవాట్లు ఉంటే ఉండే కానీ